హాయ్ అండి. మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. లైక్ బటన్ కూడా కొట్టండి. అప్పుడే వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది. మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు, ఎంత కౌంటింగ్ వచ్చింది అనేది మనకి తెలుస్తుందనమాట. మరి ఈ వీడియోని ఓటింగ్ అనాలిసిస్ గురించి చెప్పుకుందామండి. చాలామంది ఏంటంటే అనుకుంటున్నారు, ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకున్నారు, నిన్నటికి ఈ రోజుటికి ఏమి తేడా వచ్చింది అనేది తెలుసుకుందాము. మరి ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీరు ఎవరికి ఓటేస్తున్నారో తప్పకుండా కామెంట్ మాత్రం చేయండి. కామెంట్ అంటే జస్ట్ పేరు మాత్రం రాయండి అంతే. ఇంకంతకంటే ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఓటింగ్ గురించి చెప్పుకుందాము. నిన్నటి దాకా కళ్యాణ్, తనూజ ఇద్దరిది చూసుకుంటే కళ్యాణ్ అనేది 1.5%లో ముందుగా ఉన్నాడండి. చాలామంది ఏం చేస్తున్నారంటే మిస్డ్ కాల్స్ చేయటం లేదు. తర్వాత మీరు జియో హాట్‌స్టార్‌లో ఓట్ చేయండి. తర్వాత మిస్డ్ కాల్ తప్పకుండా చేయండి. మిస్డ్ కాల్స్ ఎవరికి ఎక్కువ పడుతున్నాయి అంటే తనూజాకి ఎక్కువ పడుతున్నాయి, డమన్‌కి ఎక్కువ పడుతున్నాయండి. అందుకని మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కి మీరు తప్పకుండా మిస్డ్ కాల్ కూడా చేయడం మర్చిపోకండి. మిస్డ్ కాల్ కూడా కౌంట్ అవుతుంది. జియో హాట్‌స్టార్‌లో ఉన్న ఓటింగు ప్లస్ మీ మిస్డ్ కాల్స్ కూడా కౌంట్ అవుతాయి. అందుకనే మీరు మీ ఫేవరెట్ ఎవరికి వేయాలనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా మిస్డ్ కాల్ అనేది ఇవ్వండి. తర్వాత ఇప్పుడు ఓటింగ్ చెప్పాలంటే ఎవరు ముందుగా ఉన్నారంటే నిన్నటి దాకా కళ్యాణ్ ముందు ఉన్నాడు. ఎక్కువ తేడాతో లేదు. ఓన్లీ 1.5% అనే నేను చెప్పాను నేను. ఇప్పుడు మిస్డ్ కాల్స్ ఓటింగు అంతా చూసుకుంటే తనూజ ఎడ్జ్‌లోకి వచ్చేసింది. అందుకనే నేను చెప్తున్నానండి. మీరు మీ ఫేవరెట్ కంటెంట్‌కి ఓటు వేసుకుంటూ ఉండండి. మా వాడు ముందుకున్నాడు, లేదా ఎవరన్నా ముందు ఉన్నారు, ఇంకా అవసరం లేదులే అని చెప్పేసి అనుకోకుండా నెగ్లెక్ట్ చేయకండి. ప్రతిరోజు ఒక ఓటు అనేది కౌంట్ అవుతుందండి. ప్రతిరోజు మీరు ఓటు వేయండి తప్పకుండా. అప్పుడే కౌంట్స్ అన్నీ అవుతాయన్నమాట. అంటే ఈ 10 రోజుల్లో 10 ఓట్లు కౌంట్ అవుతాయి మీకు. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా ఈరోజు వెడ్నెస్‌డే వచ్చేసింది. ఇంకా ఎన్ని రోజులో లేదండి. అందుకని చెప్పేసి ఇప్పుడు తనూజ, కళ్యాణ్ ఇదివరకు 1.5% ఉన్నది కాస్త తగ్గి తనూజ అనేది ఎడ్జ్‌లోకి వచ్చేసింది. అంటే తనూజానే కొంచెం ఎక్కువలో ఉన్నది. కళ్యాణ్ సెకండ్‌లోకి వచ్చేసాడు. తనుజ ముందుగా ఉన్నది. కళ్యాణ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. నిన్నటిదాకా కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈరోజు తనూజ అయితే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఎక్కువ తేడా అయితే లేదండి. జస్ట్ కొంచెం మాత్రమే తేడాతో ఉంది. ఫస్ట్ తనూజ, నెక్స్ట్ కళ్యాణ్ ఉన్నాడు. ఇంకా థర్డ్ ప్లేస్‌లో ఎవరున్నారు? నిన్నటిదాకా ఇమాన్యుల్ ఉన్నాడండి. కానీ నిన్నటి ఎపిసోడ్ తర్వాత ముందు కూడాని ఈ 2 డేస్, 3 డేస్ నుంచి డెమోన్ అయితే పూర్తిగా డెమోన్ రాజ్యమే అన్నట్టుగా డెమోన్ ఎవరి నోట్ల విన్నా డెమోన్. ఎందుకంటే టాస్క్‌లు బాగా ఆడుతున్నాడు. తర్వాత ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. ఇమాన్యుల్ ఫన్ తగ్గిపోయింది ఎందుకునో మరి తెలియదు. డెమోన్ ఫన్ ఎక్కువైంది. ఎందుకంటే క్యాజువల్‌గా అంటూనే చాలా జాలీగా ఉంటున్నాడు. అందుకని చెప్పి అది ఆడియన్స్‌కి నచ్చుతుంది. వీళ్ళిద్దరు కళ్యాణ్, తనూజ అనేది ఫస్టో, సెకండ్‌లో ఉన్నారు. తర్వాత ఇక్కడ ఈ ముగ్గురు ఉన్నారు కదా! ఇమాన్యుల్, డెమోన్ నెక్స్ట్ తనూజ, సంజన. ఈ ముగ్గురిలోని ఎవరు బ్యాగ్ పట్టుకెళ్ళిపోతారు డబ్బులు. సూట్‌కేస్ ఆఫర్ చేస్తారు కదా! ఆ బ్యాగ్ కోసం వీళ్ళు ముగ్గురైతే బాగా పోటీ పడుతున్నారండి. నిన్నటిదాకా మనం ఇమాన్యుల్ తీసుకెళ్ళిపోతాడు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇమాన్యుల్‌ని దాటి డెమోన్ వచ్చేసాడు. డెమోన్ వచ్చేసాడు. ఎక్కువ పర్సెంటేజ్ అంటే లేదండి. వీళ్ళిద్దరికి మధ్యన పర్సెంటేజ్ అయితే ఒక 2-3% అయితే ఉన్నది తేడా అనేది. నిన్నటిదాకా ఇమాన్యుల్ ఫస్ట్‌లో ఉంటే ఇప్పుడు ఇమాన్యుల్ ఫోర్త్‌కెళ్ళాడు. డెమోన్ అనేది థర్డ్ ప్లేస్‌కి వచ్చేసాడు. అందుకనే మీరు ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉండి తనని థర్డ్‌లో చూడాలి అని అనుకున్న వాళ్ళు ఇమాన్యుల్‌కి వేసుకోండి. డెమోన్ ఫ్యాన్స్ డెమోన్‌కి వేసుకోండి. ఇప్పుడు సంజన గారి విషయంకొస్తే సంజన గారు ఫిఫ్త్ ప్లేస్‌లోనే ఉన్నారండి. కానీ సంజన గారు నిన్నటి ఎపిసోడ్ కొంచెం బానే ఉంది. ఎందుకంటే ఒకటి ఆవిడకి మంచి ప్లస్ పాయింట్ అయింది. ఏంటంటే నిన్న డెమోన్ ఏంటంటే డెమోన్ కాదు సారీ ఇమాన్యుల్ తన కాలుని ఏంటంటే సంజన గారి మీద పెట్టి పడుకొని ఉంటాడనమాట. సంజన గారు అంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యుండి కూడా మనస్ఫూర్తిగా తన కొడుకు కింద అంగీకరించడం వలన ఆ కాలుని ఇలా పట్టుకొని క్యాజువల్‌గా మాట్లాడుతూ ఉండు, "నువ్వు నా పెద్ద కొడుకురా" అనడం అనేది కొంచెం వైరల్ అదే అవుతుంది ఆ వీడియో. అందుకనే సంజన గారు కూడా ఓట్లు పడుతున్నాయి ఇప్పుడు. నిన్నటి ఎపిసోడ్‌తో సంజన గారు కూడా కొంచెం ఓట్లనేవి పోతున్నాయి. ఇప్పుడు ఆవిడ టెన్షన్ ఏమి లేకుండా కొంచెం జాలీగా ఉండడం అది నచ్చుతుంది. మరి ఇమాన్యుల్‌ని, డెమోన్ కూడా క్రాస్ అవుతుందా అంటే తెలీదు. ఇప్పటికైతే ఫిఫ్త్ ప్లేస్‌లోనే ఉన్నారు సంజన గారు. మరి మీకు ఇష్టమైన క్యాండిడేట్‌కి తప్పకుండా మీరు ఓటు వేసుకోండి. ఇది నిన్నటికి ఈ రోజుకి చూసారా ఎంత తేడా వచ్చిందో? అందుకనే చెప్తున్నాను. మీరు ఎవరికి వేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. లైక్ కూడా చేయండి.
అప్పుడే వీడియో అనేది రీచ్ అనేది పెరుగుతుంది. ఎవరికి వేస్తున్నారు ఓటు అనేది మనకి తెలుస్తుంది. తప్పకుండా మిస్డ్ కాల్ కూడా ఇవ్వండి. ఓకే. బాయ్ బాయ్.